దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 44వ వచనం. నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆమేన్. పౌలు శీల వారు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పుతోను దెయ్యం పట్టిన ఒక అమ్మాయి కనిపించింది. రోజు ఆమె అంటుంది, ఆ దెయ్యం పట్టిన ఆవిడ, ఇదిగో వీరు సర్వోన్నతుని దేవుని రక్షణ సువార్త ప్రకటించే మనుషులు. ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే దేవుని రక్షణ సువార్త మీకు ప్రకటించడానికి వచ్చారని సోది చెప్పే అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడు వీళ్ళని చూడలా. మరి ఎవరు చెప్తున్నారు? నిజమే చెప్తుంది, అబద్ధం అట్లా. రోజు అలా చెప్తుందట. పౌలు గారు అటు వెళ్ళినా చెప్తుంది, ఇటు నుండి వస్తున్నా చెప్తుంది. ఎలా చెప్పగలిగింది? దెయ్యాలకు మన అడ్రస్లు తెలుసు, మరి ఏ పని మీద బయలుదేరాం కూడా తెలుసు. ఆ దురాత్మను అపోజిట్ పౌలున్నాడు, ఓ దెయ్యపాత్మ, ఈ అమ్మాయిని విడిచిపో అని చెప్పన్నాడు. మనమైతే ఏం చెప్పి ఉండేవాళ్ళం? చూసారా మనుషులారా, ఆ అమ్మాయి ఎప్పుడు మమ్మల్ని చూడలేదు, మా గురించి ఎంత బాగా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి మనం పొగిడేవాళ్ళమేమో. మన గురించి దెయ్యాలు సాక్ష్యం చెప్పినా అంగీకరించకూడదు. దెయ్యాలు ఎప్పటికైనా దెయ్యాలే, మనకు కావాల్సిన దేవుని సాక్ష్యం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. అలా గద్దించినందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పౌలును శీలను బంధించి గాయపరిచి జైల్లో పెట్టారు. వారు సువార్త చెప్పడానికి వచ్చారు, మేలు చేయడానికి వచ్చారు. కానీ అక్కడున్న వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ మనుషులు గద్దిస్తే దెయ్యాలు పోతున్నాయి, మన సోది చెప్పే అమ్మాయిలో దెయ్యం పోయింది. ఆ అమ్మాయి లేచి కూర్చున్నాక, ఇప్పుడు చెప్పమ్మా సోది అంటే, నాకు ఏ సోది రావట్లేదని చెప్పింది. కాదమ్మా, ఇప్పటిదాకా అన్నీ చెప్పేదానివిగా, మా గేదె ఎక్కడికి పోయింది, మా ఆవు ఎక్కడికి పోయింది, మా అబ్బాయి ఎక్కడికి పోయాడు, మా భర్త ఎక్కడ తిరుగుతున్నాడు, అన్నీ చెప్పేదానివి కదా, ఇప్పుడు చెప్పు తల్లి అంటే, నాకు ఏ సోది రావట్లేదు, ఆకలేస్తుందని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ అమ్మాయిలో నా స్పిరిట్ని వెళ్ళగొట్టాడు ఈ పౌలు గారని. అతని దగ్గరకు వచ్చి అడగాల్సింది, అయ్యా పౌలు, ఇలా వెళ్ళగొట్టావు ఏంటి? ఈ దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి నీకు ఎక్కడి వచ్చింది? మాకు ఆ దేవుని గురించి పరిచయం చేయవా అని అడగాల్సింది. అడగకుండా అతను, యజమానుడు వ్యాపారం దెబ్బతిన్నది, నా వ్యాపారం నష్టం వచ్చింది కాబట్టి ఈ పౌలు గారిని గాయపరచమని ఊరందరిని రేకెత్తించాడు. ఊరిలో ఉన్న అమాయకులు కూడా ఏది నిజాలు తెలుసుకోకుండా ఒక అతను వ్యాపారస్తులు కేకలేశాడని అతనితో పాటు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పొలోమని వచ్చి అందరూ కలిసి వీరి మీద పడి గొడవ పెట్టారు. వారు జైల్లో పెట్టబడినప్పుడు వారు దేవుని స్తుతించారట. ఎందుకు దేవా, నీ సువార్తకు వెళ్తే గాయాలు, నీవు సువార్తకు వెళ్తే అవమానాలు ఎందుకు మాకు ఈ హింస? మా కాళ్ళను ఆ చెక్కల మధ్యలో పెట్టి బంధించారు కదా, ఎందుకు మాకు ఈ శ్రమ ఎదురైందని అనలేదు. వారు ఒకటే చెప్పారు, అయితే ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, చెరసాలలో పునాదులు అదిరినవి. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రార్థించి స్తుతించినప్పుడు ఏం జరిగింది పిల్లరా? భూకంపం వచ్చింది, అంటే భూమి కంపించింది. రెండవది, చెరసాల పునాదులు అదిరినవి, పునాదులు కూడా అదిరిపోయాయి. మూడవది, తలుపులన్నీ తెరుచుకున్నాయి. నాలుగవది, అందరి బంధకాలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్రమల్లో, కష్టాల్లో, అవమానంలో ఉన్నప్పుడు మీరు ఒక జైల్లో పెట్టబడినట్టుగా ఉందా మీ పరిస్థితి? ఒక అప్పులు బాధ అనే జైల్లో ఉన్నారా? లేదు, ఇంటి చుట్టూ అవమానాలు అనే ప్రిజన్లో ఉన్నట్టుగా జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఇబ్బందులు, కష్టము, వ్యాధి, రోగం అనే ఒక జైల్లో ఉన్నట్టుగా మీకుందా? అయితే మీరు ప్రార్థించండి, స్తుతించండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సాతాను పునాదులు కదిలిపోతాయి పిల్లరా. అంత మాత్రమే కాదు, మీకున్న బంధకాలు తెగిపోతాయి, తలుపులన్నీ తెరవబడతాయి, మార్గములు సరళమవుతాయి. ఒక కీర్తన పాడుకుందాం. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆ జైలు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను కత్తి తీసుకొని, జైల్లో ఉన్న వాళ్ళందరూ పారిపోతే ఇప్పుడు నన్ను పై అధికారులు పట్టుకుని నన్ను ఉరేస్తారు కదా,
ఈ జైలు వీళ్ళందరినీ కాపాడు, జాగ్రత్త చూసుకో, నేరస్తుల నుంచి నాకు అప్పగించారు. ఆ రోజున అంత తీవ్రంగా ఉండేది. ఒక్క దొంగ పోయినా ఇతను చంపేస్తారు, ఇంకెందుకు నా బ్రతుకు, వారి చేతుల్లో పడి వారిని నా మెడలు నరికేస్తారు. కాబట్టి భార్య బిడ్డలందరిని రెడీ చేశాడు. కత్తులు తీసుకున్నారు. 1 2 3 అంటాను, పేగలు కోసేసుకోమన్నాడు. వాళ్ళు ఆ పని చేయడానికి కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు. పౌలు గారు బయటికి, ఎందుకో దేవుని ఆత్మ ఆయనకి చెప్పింది బయటికి వెళ్ళమని. బయటికి వెళ్ళాడు. గమనించగానే పౌలు గట్టిగా కేక వేశాడు, జైలాధికారి, ఆత్మహత్య చేసుకోవద్దు, ప్రాణం తీసుకోదాగో. నువ్వు ప్రాణం తీసుకొని ఏం సాధించలేవు. నీ సమస్యకు పరిష్కారం ప్రాణం తీసుకోవడం కాదు. అయ్యా, అందరూ పారిపోయారు కదా, దొంగలు పోతే నన్ను చంపేస్తారు కదా నా పై అధికారులు అంటే, భయపడకు. ఒక్కడు కూడా ఎక్కడికి పోలా. నేను మాతో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, లెక్క పెట్టుకోవాలంటే. ఎవరయ్యా మీరు? రాత్రంతా మీ ప్రార్థనలు పాటలు విన్నాను. ఏమిటో అనవసరంగా మిమ్మల్ని పడేశారనుకున్నాను. ఎవరో కుట్రబన్ని మీలాంటి భక్తులను లోపల పడేశారు, నాకు అర్థమైపోయింది. నేను జైలాధికారి, నేనేం చేస్తాను చెప్పండి? వాళ్ళు ఉంచమన్నారు కాబట్టి మిమ్మల్ని పెట్టాం. వెరీ సారీ అయ్యా, మీరు చెప్పి ఆ దేవుడు మాకు కావాలి, ఆ సువార్త మాకు కావాలి, నేను రక్షించబడాలనుకుంటున్నాను. దయచేసి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మీరు ప్రార్థించి పాటలు పాడితే పైనుండి ఆయన మీ చేతులకు ఉన్న బంధకాలను విప్పేసి వెళ్ళిపోమంటాడు. మీ దేవుడు చాలా గొప్పవాడండి, ఆ రక్షణ మాకు కావాలి. బంధకాలను తెంపేటువంటి వాడు, సంఖ్యలను తెగ్గొట్టేవాడు మీ దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. మేము రక్షణ పడాలంటే ఏం చేయాలంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు రక్షణ పొందినట్లుగా యేసునందు విశ్వాసం ఉంచండి. ఏదో మోసుకొని రండి, చెప్పులు లేకుండా నడవండి, దాని చుట్టూ దీని చుట్టూ తిరిగి రండి అని చెప్పకుండా, జస్ట్ సింపుల్, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని నమ్మి ప్రార్థించండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు. మీకే కాదు, మీ ఇంటంతటికి రక్షణ ఇస్తాడు యేసు ప్రభు అని చెప్పిన వెంటనే ఆ రాత్రికి రాత్రి అతను నమ్ముకొని రాత్రికి రాత్రి భార్య బిడ్డలందరూ బాప్తిసం పొందారట. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు బాగాలేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, శోధన బాధలు ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను బట్టి కృంగిపోక పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూడాలి, ప్రార్థించాలి. రెండవదిగా స్తుతి యాగం అనే దేవుని స్తుతించండి. 51 కీర్తన 23వ వచనం, స్తుతించేవాడు తన కొరకు మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు. మూడవదిగా ఆసక్తితో ప్రార్థించండి. అపోస్తలు 12:5 వచనం, అత్యాసక్తితో వారు ప్రార్థన చేయుచుండగా దేవదూతలు దిగి వచ్చి చెరసాల్లో ఉన్న పేతుని విడిపించాయి, ద్వారాలు తెరవబడ్డాయి, బయటికి రాగలిగాడు. మీరు ఏ పరిస్థితులను బయటికి రాలేకపోతున్నారా? ఎటువంటి ఇబ్బందులు అయినా మీరు బయటపడలేకపోతున్నారా? అయితే ప్రార్థనా స్తుతి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతుంది. నమ్మండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన చేతుల ప్రభు అయిపోతే, ప్రభువా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని బయటికి తీసుకొని రాగల శక్తివంతుడు నాయన. పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు వారి బంధకాలు తెగిపోయాయి, వారిని పెట్టిన గదులు ద్వారాలు తెరవబడ్డాయి, భూకంపం కలిగింది. దీనికి గల కారణం కష్టంలో కూడా వారు స్తుతించారు, ప్రార్థించారు. బాధల్లో కూడా వారు ప్రార్థించారు, స్తుతించారు. కానీ వారు నీ మీద సనగలేదు తండ్రి. ఆ మర్మరింగ్ స్పిరిట్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. ఏ విషయం గురించి కూడా మర్మరింగ్ చేయకుండా, సనగకుండా ప్రభువుని స్తుతించే జీవితాలు వారికి దయచేయండి. చెరసాల్లో ఉన్న పేతురు బయటికి రావడానికి ఆసక్తి గల ప్రార్థన సంఘం చేసినట్టుగా మేమంతా ఆసక్తి గల ప్రార్థిస్తుండగా ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మా ప్రార్థనలు విని అందరి బంధకాలు తెగిపోవాలి మా తండ్రి. ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవాలి. వారు ఇబ్బందుల్లో నుండి వారు బయటపడగలగాలి, శోధనలో నుండి వారు బయటపడాలి. శత్రువులు బారి నుండి వారందరూ బయటపట్టుకు మార్గం సరళం చేసి మహిమ పొందమని, నేడే రక్షణ దినమని, రక్షణ పొందిన వారు తెలుసుకుని రక్షింపబట్టుకు కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ.
ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశ కాండం 31:8. Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.